So hello everyone, welcome back to AP Institute. This is Ganesh from AP Institute. అయితే మనకి సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది అయింది. సో పిల్లలువి మీరు నార్మల్గా చాలా ఇన్స్టిట్యూట్స్ పెట్టిన కీని చూసుకొని మార్క్స్ ఎంతవరకు వస్తున్నాయి అనేది మీరు ఆల్మోస్ట్గా తెలుసుకున్నారు. సో రిజల్ట్ ఎప్పుడు ఉంటుంది అంటే మ్యాక్సిమం ఈ మంత్ ఎండింగ్ లోపు మనకి ఓఎంఆర్ పెట్టడం జరుగుతుంది. సో స్టూడెంట్స్ యొక్క ఓఎంఆర్ ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఒరిజినల్ కీ ఏంటి, అబ్బాయి పెట్టిన కీ ఏంటి అనేది పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ మంత్ 15 నుంచి 20 లోపు మనకి రిజల్ట్ కూడా రావడం జరుగుతుంది. అయితే సో చాలామంది పేరెంట్స్ నాకు మార్క్స్ పెట్టడం జరుగుతుంది. మా దగ్గర గెస్ట్ పేపర్స్ రాసిన వాళ్ళైనా సరే, ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ పేరెంట్స్ అయినా సరే. అయితే ఇయర్ అయితే చాలా హ్యాపీ అండి, ఎందుకంటే మా దగ్గర ఆఫ్లైన్ తీసుకున్న పిల్లల్లో చాలామందికి 270+ మార్క్స్ వచ్చాయి. సో 288 హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి, 286 కూడా వచ్చాయి. సో చాణక్య, నెక్స్ట్ తమన్, ఇలా 288 286తో హైయెస్ట్ మార్క్స్లో ప్రజెంట్ అయితే ఉన్నారు. సో ఆన్లైన్లో తీసుకున్న పేరెంట్స్లో కూడా కొంతమందికి 270+ మార్క్స్ వచ్చాయి. సో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే ఇవన్నీ కూడా ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత వీళ్ళందరివి విత్ హాల్ టికెట్ నెంబర్స్తో సహా మీకు స్టూడెంట్స్ని మీకు చూపించడం జరుగుతుంది. అయితే చాలామంది పేరెంట్స్కి ఉన్న అనుమానం ఏంటి అంటే మా అబ్బాయికి 240 వచ్చాయి, 250 వచ్చాయి, సీట్ వస్తుందా రాదా, సో వెయిట్ చేయొచ్చా వెయిట్ చేయకూడదా అని ఇటువంటి అనుమానాలు చాలామంది పేరెంట్స్ మాకు వాట్సాప్ చేయడం జరుగుతుంది. నిన్న నైట్ నుంచి కంటిన్యూస్ కాల్స్ కూడా రావడం జరుగుతుంది. సో కట్ ఆఫ్ ఎలా ఉండొచ్చు అని అడగడం జరుగుతుంది. సో కట్ ఆఫ్ ఎలా ఉండొచ్చు అనే దాని ముందు చెప్పుకోవాలి అంటే ఎగ్జామ్ పేపర్ ఎలా ఉందో ముందు చెప్పుకోవాలి. సో ఎగ్జామ్ పేపర్ వచ్చేసరికి ఇయర్ ఎగ్జామ్ పేపర్ ఈజీగా లేదు, అలాగనే టఫ్గా కూడా లేదు, మోడరేట్గా ఉంది. సో ఈజీగా పేపర్ అయితే అంత ఈజీ అయితే కాదు, అలానే అంత టఫ్ పేపర్ కూడా కాదు. సో పిల్లలైతే బాగా ప్రిపేర్ అయిన పిల్లలైతే మంచిగా అటెంప్ట్ చేయగలుగుతున్నారు. సో ఎక్కువ మంది నాకు పెట్టిన స్కోర్ ఏంటి అంటే 240 నుంచి 255 మధ్యలో ఎక్కువ మంది పెట్టారు, 260 మధ్యలో ఎక్కువ మంది పెట్టారు. ఈ స్కోర్ చాలా ఎక్కువ మంది ఉంది కాబట్టి సో కట్ ఆఫ్ కూడా ఈ మధ్యలోనే ఉంటుంది. ఏవైనా స్పెషల్ రిజర్వేషన్స్ ఉంటే 250 260+ వచ్చిన వాళ్ళకి ఉంటుంది, అంటే ఎస్సీ ఎస్టీ అటువంటి రిజర్వేషన్స్ ఏమైనా ఉంటే. ఓబీసీ వాళ్ళకి సీట్ రావాలి అంటే కోరుకొండ అయినా కలికిరి అయినా రావాలి అంటే 260 పైనే కట్ ఆఫ్ అయితే ఉంటుందండి. ఓబీసీ కానీ లేదా జనరల్కి రావాలంటే 270+ ఉంటుంది, కోరుకొండ అయినా కలికిరి అయినా సరే. కానీ న్యూ స్కూల్స్ అయితే మాత్రం 230 240 దాటిన వాళ్ళకైతే మొదటి 2-3 రౌండ్స్లో మనకు వస్తుంది. ఏంటి సార్ మొదటి 2-3 రౌండ్స్ అని చెప్తున్నారు అంటే మనకి ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే కౌన్సిలింగ్ విధానం. అంటే మనం 10 స్కూల్స్ని ఎగ్జిస్టింగ్ స్కూల్స్ సెలెక్ట్ చేసుకోవాలి, 15 స్కూల్స్ని న్యూ స్కూల్స్ సెలెక్ట్ చేసుకోవాలి, మొత్తం 25 స్కూల్స్ని మనం కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా సెలెక్ట్ చేసుకుంటాము. ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది మా ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయి. సో ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా మనం ఇందులో పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది. సో మనకి కోరుకొండ రాకపోయినా కలికిరి రాకపోయినా అదర్ స్కూల్స్ కూడా మనం కౌన్సిలింగ్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వచ్చాయో వాళ్ళకి మాత్రమే సీట్ అనేది ఉంటుంది. సో కోరుకొండ కలికిరి మనకి హోమ్ స్టేట్ కింద ఉంటుంది. సో కాబట్టి ఇయర్ కట్ ఆఫ్ ఇంచుమించుగా ఎలా ఉండొచ్చు అంటే ఓబీసీ వాళ్ళకైతే 260 పైనే ఉంటుంది, జనరల్ వాళ్ళకైతే 270 పైనే ఉంటుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 250+ మార్క్స్ ఉంటే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. అదేవిధంగా 240 250 మార్క్స్ దాటిన వాళ్ళందరూ కూడా న్యూ స్కూల్స్, అదే 200 దాటిన వాళ్ళందరూ కూడా కొన్ని రౌండ్స్ వరకు వెయిట్ చేస్తే మనకి ఆగస్ట్ వరకు కూడా కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో చివరి రౌండ్ వరకు వెయిట్ చేస్తే 200 పై మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే న్యూ స్కూల్స్లో సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి సో కట్ ఆఫ్ మార్క్ ఎలా ఉంటుంది అంటే జనరల్కి 270+ ఉంటుంది, ఓబీసీకి 260+ ఉంటుంది, ఎస్సీ ఎస్టీకి 250+ ఉంటుంది, డిఫెన్స్ వాళ్ళు కూడా 260+ ఉంటుంది. ఈ విధంగా లోకల్ నాన్ లోకల్ బేస్ అయి ఉంటుంది. ఎగ్జిస్టింగ్ స్కూల్స్కి అయితే న్యూ స్కూల్స్కి అయితే 230 240+ ఉంటే మొదటి రౌండ్స్లో వచ్చే అవకాశం అయితే ఉంది. సో అందరూ కూడా ఖచ్చితంగా కౌన్సిలింగ్ పెట్టాలి. ఆ కౌన్సిలింగ్ డేట్స్ కూడా అనౌన్స్ చేస్తారు. సో ఈ మంత్ ఎండింగ్ లోపు మనకి ఓఎంఆర్ పెడతారు. ఓఎంఆర్లో మనకు వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని కూడా చెప్పచ్చు. సో చాలామంది పేరెంట్స్ కూడా మా దగ్గర ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు, గెస్ట్ పేపర్స్ ఫ్రీ పేపర్స్ రాసిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. సో మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేసి ఇయర్ చాలా మంచి రిజల్ట్ వచ్చినందుకు, మా వైపు నుంచి మా ఇన్స్టిట్యూట్ నుంచి కూడా మంచిగా స్కోర్ చేసినందుకు సపోర్ట్ చేసిన పేరెంట్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో అదేవిధంగా నెక్స్ట్ సో ఇయర్కి వచ్చేసరికి
సో ఆర్ఐఎంసీ కోచింగ్ కూడా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి మనం స్టార్ట్ చేసాము. సో ఎవరికైనా పేరెంట్స్కి సో సైనిక్ ప్రిపేర్ అయ్యి సో పిల్లల్ని ఖాళీగా ఉంచకుండా ఈ సమ్మర్లో ఏమైనా కోచింగ్ ఇప్పిద్దాము అనుకుంటే ఆర్ఐఎంసీ అనే ఒక మంచి కోచింగ్ అనేది ఉన్నదండి. రాష్ట్రానికి కేవలం ఒక సీటు మాత్రమే ఉంటుంది. సో అయితే ఇందులో సీట్ వస్తుందని అయితే కాదు, బట్ ఈ ఇచ్చిన కోచింగ్ అనేది డిస్క్రిప్టివ్ మోడ్లో ఉంటుంది కాబట్టి పిల్లలకి అకాడమిక్స్ చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ సమ్మర్లో కోచింగ్ తీసుకొని ఖాళీగా ఉన్న పిల్లలకి సో మా దగ్గర అయినా సరే, లేదా మీకు దగ్గరలో ఉన్న కోచింగ్ ఆఫ్లైన్ అయినా సరే, లేదా అదేవిధంగా మన దగ్గర ఆన్లైన్ కూడా ఉంది. సో మీ పిల్లలకి ఎవరికైనా సరే ఆర్ఐఎంసీ కోచింగ్ ఇప్పిద్దాము అనుకుంటే కింద స్క్రోల్ అయితే నెంబర్కి కాల్ చేయండి. సో ఆర్ఐఎంసీ అంటే రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్. సో స్టేట్కి ఒక సీట్ ఉంటుంది, బట్ సిలబస్ చాలా మంచి సిలబస్, పిల్లలకి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇలా మళ్ళీ 8th క్లాస్లో కూడా మనకి పిల్లలకి సైనిక్ స్కూల్ రాసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఎగ్జామ్లో కొంచెం తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకైతే మాత్రం డిసప్పాయింట్ అయితే అవసరం లేదు పేరెంట్స్ ఎవరైనా సరే. సో పిల్లలు నేర్చుకున్న సబ్జెక్ట్ అయితే ఎక్కడికి పోదు. సబ్జెక్ట్ నేర్చుకోవడం వేరు, మార్క్స్ తెచ్చుకోవడం వేరు. సో పిల్లలు చాలా వరకు ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా సబ్జెక్ట్ అయితే నేర్చుకుంటారు. ఆ సబ్జెక్ట్ని మీరు అలా కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేస్తే ఫ్యూచర్లో ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా ఈజీగా వాళ్ళకి జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన కోచింగ్ని చివరి వరకు కూడా పిల్లలకి కంటిన్యూ చేయండి. సో కట్ ఆఫ్ గురించి ఈ వీడియో అనేది ఎందుకు పర్ఫెక్ట్గా మనం చెప్పలేకపోతున్నాము అంటే, కట్ ఆఫ్ వచ్చేసరికి క్యాస్ట్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అయితే సో ఇయర్ ఎవరైతే సైనిక్ స్కూల్ రాసిన పిల్లలందరూ కూడా సో మంచి అటెంప్టే చేశారు. మంచి పేపర్ కూడా వచ్చింది. ఇయర్ పేపర్ కూడా లాజికల్గా ఇచ్చారు, ఈజీగా కాదు, టఫ్గా కాదు, లాజికల్గా ఇచ్చారు. పేపర్ అంతా కూడా ఇంటెలిజెన్స్ ఒకటే ఈజీగా ఉంది, మిగతా 3 కూడా మోడరేట్గా ఉన్నాయి. బట్ ఇలా ఉన్నా సరే చాలా వరకు పిల్లలు మంచి స్కోర్ చేశారు. నాకు 270+ మార్క్స్ వచ్చాయని చెప్పేసి చాలామంది పేరెంట్స్ కూడా వాట్సాప్లో మెసేజ్ చేయడం జరిగింది. సో అది అదర్ స్టూడెంట్స్ అవ్వచ్చు, మా ఇన్స్టిట్యూట్ పిల్లలు కూడా చాలామంది 270+ మార్క్స్ తెచ్చుకోవడం జరిగింది. సో కాబట్టి సో మీ పిల్లవాడికి ఎవరైనా సరే వాళ్ళు సీట్ రావచ్చు, రాకపోవచ్చు, బట్ ఆ కౌన్సిలింగ్కి వెళ్తారు. బట్ ఈ సమ్మర్ని టైం వేస్ట్ చేయకుండా వాళ్ళకి ఆర్ఐఎంసీ అనే ఒక ఎగ్జామ్ ఉంది. ఆ ఎగ్జామ్కి మాత్రం మీరు ప్రిపేర్ చేయించండి. సిలబస్ ఏముంటుంది, ఎలా ఉంటుంది అన్నీ కూడా మా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. సో స్కూల్ ఏజ్లో రాసే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ యొక్క అప్డేట్స్ కూడా మేము ఇక్కడ నుంచి మా ఛానల్లో కంటిన్యూస్గా ఇవ్వడం జరుగుతుంది. సో మరిన్ని సైనిక్ స్కూల్, నవోదయ, ఆర్ఎంఎస్, ఆర్ఐఎంసీ వంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్. బై బై.